నమస్తే వెల్కమ్ టు NXTG న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వలన బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2 నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు. శాసనసభలో మంగళవారం సీఎం చంద్రబాబు మాట్లాడారు. PV ఆర్థిక సంస్కరణలు దేశంలో పెను మార్పులకి నాంది పలికాయి. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించాం. నాడు ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అదేవిధంగా క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదని ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయని మొదటిగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకొచ్చింది. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నరకం చూశారు. 3 పార్టీలు కలిశాక ఎవరు ఊహించిన ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు సమిష్టిగా ముందుకు వెళ్తామని ఆయన వెల్లడించారు. మొట్టమొదటిసారిగా మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం. అందుకే మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చింది. దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది. అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర ఒక 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది. ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రెండవ దిశ పోలవరం. ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టాలని, దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు. అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన దిశ ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, essential infrastructure will be provided for water, power, railways, roads. ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా, రెండోది ఓర్వకల్ కర్నూలు. ఈ 2 కూడా కేంద్రం ముందుకు వచ్చారు. ఇది శుభ పరిణామం. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్క దిశ ఏదైతే గ్రాంట్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా 1. మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా. ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు. ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం, అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు. ఈ 8 జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇది కాకుండా ఎకనామిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు. దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రాష్ట్ర భవిష్యత్తు ఏపీ పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలు భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎందరో మహానుభావులు తెలుగు నేలపై జన్మించారని, వారందరి స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో పాటు పోలవరం, అమరావతి ఆగిపోయాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. పెట్టుబడులు కూడా రాకుండా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తాం. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. తప్పు చేస్తే జనసేన వారిపైనైనా చర్యలు తీసుకుంటాము. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి అని పవన్ తెలిపారు. ఏం ఆశించబోతున్నాం, భవిష్యత్తులో ఎలాంటిదా ఆశించబోతున్నాం, కలెక్టివ్గా మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది 3 చాలా స్పష్టంగా చెప్పారు. గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ప్రత్యేకించి చెప్పింది ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పుట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం, తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం,
అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష, పింగళ వెంకయ్య గారు కూడా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు కానీ మువ్వెన్నెల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు. ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది. ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల. దామోదరం సంజీవి గారు లాంటి మహానుభావులు సంస్కరణలు తీసుకోవాలి, అలాంటి వారు గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నేల ఇది. పివి నరసింహారావు గారు, అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు, వీరందరి పరంపరలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తూనే ఉంది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు, వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో. ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పని చేయాలి, ప్రతి ఐఏఎస్ అధికారి, ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు. అలాంటి అద్భుతమైన పాలన, ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం. మొన్న ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా, ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి. దీంట్లో వాటి నుంచి తీసుకోవాలి, మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేలా బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడి పోలవరం, భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమని, పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తామని నిర్మలమ్మ భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year
towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు హింసాత్మక రాజకీయాలను దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దేశ రాజధాని వేదికగా బుధవారం ధర్నా చేపడుతోంది. ఇప్పటికే వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా 36 హత్యలు జరిగాయి. 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1050 దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి. 300 హత్యాయత్న ఘటనలు నమోదయ్యాయి. 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అయ్యాయి. దీనికి నిరసనగానే వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్ ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రితో సహా పలువురు అపాయింట్మెంట్లు కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఏపీ సుమారు 20 ఏళ్ల వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా లేకుండా పోయింది. అమరావతికి రైతులు భూములిస్తే జగన్ శ్మశానం చేయాలని చూశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో విశ్వాసం పెరిగింది. మా ప్రభుత్వంలో కేంద్రం నుంచి అమరావతికి నిధులు ప్రకటన రావడం సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని అనటం చాలా గౌరవం. వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రత్యేక నిధులు ఇస్తామని అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకునే బడ్జెట్ ఇది. బడ్జెట్ ద్వారా ఏపీకి నూతన విశ్వాసాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ యొక్క బడ్జెట్ లో రూపకల్పన చేసినటువంటి విషయాలు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితినిచ్చాయి, ఆనందపడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాయని కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరపున తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి మనం అందరం చూశాం. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు, ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు, ఎక్కడ అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గాని చెయ్యి చాపకపోతే, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డీఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు కలిసికట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది. ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం, ప్రజలందరికీ కూడా. మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం. బడ్జెట్లో సుమారు 15,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది, ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి. దానికి 15,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది. మరి ఆ అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు 33,000 మంది రైతులు 30,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారో, అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూశాం. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం. దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం. ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. దానితో పాటు పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూశాం. మరి ఆ రోజు సుమారు 72% దాన్ని పూర్తి చేస్తే
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్లీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద 20% వెనక్కిళ్లిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2 కీలక బిల్లుల్ని శాసనసభ ముందుకు తీసుకువచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లుకి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటన చేశారు. తెలుగులోని ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని సభ్యులు అభినందించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రీవంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీవంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ రెండో రోజు సమావేశంలో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గంలోని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తామని తెలిపారు. నాడు నేడుపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని అన్నారు. గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు, పనులు ఎందుకు సరిగ్గా జరగలేదు అనే అంశాలపై ఆరా తీస్తామని తెలిపారు. మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880 కోట్ల 39 లక్షల రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మూడో విడత కింద
845 పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు. ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి 3088 కోట్ల రూపాయలు అవసరం ఉంది. రెండో ప్రశ్న వివరాలు. నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనెక్షర్ 1లో జతపరిచాం. మూడో ప్రశ్నకి సమాధానం. గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థుల సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది. డి ప్రశ్నకు అధ్యక్ష. శ్రీ వి వెంకటరామరెడ్డి గారు అడ్వకేటు 27/11/2023లో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ MD APEWIDCకి వస్తాం జరిగింది. కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ కాలిపోయిన ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చేసిన పాపాలు తుడిచిపెట్టేందుకు వైసీపీ నేతలు వరుస కుట్రలకి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయటంలో వైసీపీ ఆరితేరిన పార్టీ అని, అది అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండగా నెల్లూరు కోర్టులోనే ఫైల్స్ దొంగతనం చేయించారని ఆరోపించారు. అధికారం పోయాక యనమల కుదురు కరకట్టపై దస్త్రాలు తగలపెడుతూ ఉంటే ప్రజలే వెంబడించి పట్టుకున్నారని తెలిపారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్లప్రెడ్డి, తలసిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆల రామకృష్ణారెడ్డిలు కేసుల్లో ముద్దాయిలుగా లేరని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ముద్దాయిలుగా చేరిస్తే అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషన్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సజ్జల, ఆర్కేలను ముద్దాయిలుగా చేరిస్తే నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన 5 రోజుల వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఎమ్మెల్సీలు లేళ్లప్రెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగం సురేష్ కు సంబంధించిన విచారణను ఆగస్టు 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్పై 14వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.